హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చూపించబోయే రెసిపీ చాట్ విత్ పానీపూరి. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ముందుగా వీడియోలో చూద్దాం. ముందుగా నానబెట్టుకున్న బఠానీ అండ్ శనగలు ఒక 3 అవర్స్ ముందుగా నానబెట్టుకున్న. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ తీసుకొని 1 గ్లాస్ వాటర్ తీసుకొని ½ స్పూన్ సాల్ట్ వేసి అండ్ నానబెట్టుకున్న బఠానీ అండ్ శనగలు వేసి 3 విజిల్స్ వచ్చేలాగా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ మూత తీసి చూడండి ఎంచక్కగా ఉడికిపోయింది. కాబట్టి ఇప్పుడు మిక్సీ జార్లో పప్పులు వేసుకొని ఎంచక్కగా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోండి, సరిపోతుంది. మరీ పేస్ట్ అయితే బాగోదు. ఇలా కచ్చపచ్చగా లైట్గా పప్పులుండి లైట్గా పేస్ట్ అయితే బాగుంటుంది. ఇప్పుడు బాండీ తీసుకుని బాండీలో ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని అలానే కొంచెం వాటర్ యాడ్ చేసి అలానే ఇప్పుడు చాట్ మసాలా పౌడర్, నాకు తెలిసి ఈ చాట్లో చాట్ మసాలా పౌడర్, సాల్ట్ అండ్ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఈ 3 ఇంగ్రీడియంట్సే ఎక్కువగా యూస్ చేస్తాను చాట్కి. చూడండి, ముందు సాల్ట్ యాడ్ చేసా, రుచికి సరిపడంత ఉప్పు అండ్ తగినంత కారం. స్పైసీ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువగా వేసుకోవచ్చు కారం. చక్కగా ఉడికించుకున్నాం కదా. టమాటా వేసేదానికన్నా నేను ఎక్కువగా టమాటా క్యూరీ యాడ్ చేస్తాను. టమాటా మగ్గిపోయిన 3 టమాటాలు తీసుకుని చక్కగా పేస్ట్ చేసి కలిపేయండి. అలానే ఉల్లిపాయ 1 అండ్ పచ్చిమిర్చి కూడా పేస్ట్ చేసేసి వేసేసుకోండి. నేను టమాటా అండ్ పచ్చిమిర్చి యాడ్ చేసేసా. ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ యాడ్ చేశాను. పేస్ట్ కాదు, కచ్చపచ్చగా గ్రైండ్ చేసి పెట్టుకున్నది. చూడండి, ఒక 5 మినిట్స్ బాయిల్ చేస్తే ఇలా చిక్కబడిపోతుంది. ఇప్పుడు బౌల్లోకి తీసుకుని బౌల్లో సర్వ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్, ఉల్లిపాయ ముక్కలు చక్కగా వేడివేడిగా చాట్ తింటుంటే ఎంత బాగుంటుందంటే ఈ టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ కార్న్, నేను కొంచెం కార్న్ యాడ్ చేసా. అలానే గార్నిష్కి కొత్తిమీర అండ్ క్యారెట్ ఉంటే కూడా వేసుకోవచ్చు, ఇట్స్ ఆప్షనల్, మీ ఇష్టం. అండ్ ఫైనల్లీ ఒక లెమన్ అలా జస్ట్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు చాట్ ప్రిపేర్ అయిపోయింది కదా. బాండీలో ఆయిల్ తీసుకొని ఇవి రెడీమేడ్ ఇన్స్టంట్ టైప్ అనమాట, పానీపూరి బాల్స్ వస్తాయి అవి. ఇప్పుడు ఆయిల్లో వీటిని ఫ్రై చేసుకోవాలి. రెడీమేడ్ పానీపూరి అనమాట. చక్కగా సూపర్ మార్కెట్లో ఈజీగా దొరుకుతుంది. షాప్స్లో మంచిగా ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు, ఎక్కడైనా దొరుకుతున్నాయి ఇవి. చూడండి, రౌండ్ షేప్లో చక్కగా బాగా వేగినాయి, ఆయిల్లో ఫ్రై అయినాయి. అలానే మీకు ఎన్ని కావాలంటే అన్నీ ఆయిల్లో చక్కగా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు బాల్స్ కూడా ఫ్రై అయిపోయినాయి కదా, బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. అలానే ఇప్పుడు పానీ కావాలి కదా, వాటికి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర, పుదీనా, చిన్న అల్లం ముక్క అండ్ కొన్ని జీలకర్ర అండ్ పుదీనా ఇప్పుడు యాడ్ చేసి వీటిని పేస్ట్ చేసుకోవాలి. కొంచెం చింతపండు అండ్ రుచికి సరిపడంత ఉప్పు యాడ్ చేసాము. కొంచెం వాటర్ యాడ్ చేసి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసుకున్న మిశ్రమాన్ని బౌల్ తీసుకొని బౌల్లో స్ట్రైనర్తో వడకట్టుకొని చక్కగా కొంచెం వాటర్ యాడ్ చేసి పానీపూరి వాటర్ రెడీ అయిపోయింది. చూడండి, సాల్ట్ అనేది చూసుకోండి, సరిపోతే యాడ్ చేసుకోండి. ఫైనల్లీ చాట్ ప్రిపేర్ అయిపోయింది, వేడివేడి చాట్ అండ్ పానీపూరి ఆల్సో రెడీ. మనం పిల్లలకి చక్కగా ఈజీగా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు, టేస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి.